మహిళలపైన పాస్టర్ షాలేం రాజు అనేటువంటి వ్యక్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చారు. పల్నాడు జిల్లాలోని జరిగిన ఒక ప్రార్థనా సభలో ఈ కామెంట్స్ చేశారు ఆయన. ఎవరు ఏది పడితే అది మాట్లాడతా, మమ్మల్ని ఏం చూస్తారులే, మమ్మల్ని ఎవరేం చేస్తారని ఒక అహంకారం అంటారా, లేకపోతే కావాలని కించపరచడం అంటారా, ఏదైనా కానీ చాలా మంది కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా, మహిళైనటువంటి గౌరవం లేకుండా డిస్క్రిమినేషన్ని, మగ ఆడవాళ్ళ మధ్య తారతమ్యాలు తీసుకొచ్చే విధంగా ఏదో రకంగా సమాజంలో ఆ ట్రెండ్ కోసం చేస్తున్నారా, లేకపోతే పిచ్చితనంగా చేస్తున్నారా, వెర్రితనంగా చేస్తున్నారా అర్థం కావడం లేదు. కానీ వాళ్ళ వ్యాఖ్యలు అయితే హాట్ టాపిక్గా మారుతున్నాయి, చాలా మంది మనోభావాలు దెబ్బతింటున్నాయి. ఇప్పుడు ఏకంగా షాలేం రాజు మాట్లాడినటువంటి ఈ మాటలు కూడా అదే కోవలోకి వస్తాయి. ఆయన ఏకంగా మహిళల్ని ఒక రకంగా డైరెక్ట్గానే అటాక్ చేయకపోయినా కానీ ఆయన మాటలకు అర్థం మాత్రం డెఫినెట్గా హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగానే ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ వీడియో మొత్తం కూడా వైరల్గా మారింది. హిందూ సంఘాలని తీవ్రని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి, ఏకంగా షాలేం రాజు పైన మండిపడుతున్నాయి. ఇప్పటికే సుమారుగా మనకున్నటువంటి సమాచారం మేరకి 200కు పైగా ఫిర్యాదులు అంది ఆయన పైన కేసులు నమోదు చేయమని చెప్పి. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా కేసు నమోదైనట్టుగా దాఖలాలు లేవు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. సో హిందూ సంఘాలకు సంబంధించి చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటుగా ఆర్టీవీ స్టూడియోలో హిందూ జనశక్తికి సంబంధించిన ప్రెసిడెంట్ లలిత్ కుమార్ అందుబాటులో ఉన్నారు. అట్ ద సేమ్ టైం జూమ్ లైన్లో వై ప్రసాద్, అట్ ద సేమ్ టైం జాన్ వెస్లీ, ఇద్దరు పాస్టర్లు అందుబాటులో ఉన్నారు. మరికొంతమంది గెస్ట్లను కూడా తీసుకుందాం. మీరు కూడా మీ అభిప్రాయాన్ని పంచుకోండి. బిఫోర్ ఐ స్టార్ట్ ఒక్కసారి ఫస్ట్లీ మీకు అసలు షాలేం రాజు ఏం మాట్లాడాడో మీరు కూడా వినండి. వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాష గారు కూడా మల్లెపూలు అమ్ముకునేవాడు చర్చి ముందు పెట్టాడంట బండి. పాష గారు లోపల పోతే చెప్పాడు ఒక్కడు కూడా కొనడు పోరా అని. ఇంకో చోట పెట్టుకో, మార్కెట్లో పెట్టుకో, అక్కడ కొంటారులే కానీ ఇక్కడ కొందరు పో అంటే ఎందుకు కొందరు ఇంతమంది ఆడవాళ్ళు వస్తుంటే కొంటారులే అని పెట్టాడు. కోట మొదలైన దగ్గర నుంచి కోట వైపు అందరు ఇళ్ళకి పోయిందాక ఆడే కూర్చున్నాడు ఒక్కళ్ళు వల్ల. అందరు పోయినాక పాష గారు కూడా పోతా చూశాడు బండికి వెళ్ళి, ఒక్క మూర పూలు కొనలే ఎవరు. ఏమైందిరా అన్నాడు. ఏందండి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు, ఒక్కళ్ళు మూర పూలు కొనలేదు. కొనరా, కొనరు. పిచ్చి పిచ్చి వేషాలన్నీ వేసి రోడ్లమిటి బజార్లమిటి తిరగటానికి వారు బజారు సంబంధులు కాదు, వారు పరిశుద్ధాత్మ సంబంధులు. వారు పరిశుద్ధాత్మ సంబంధులు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు, సత్ప్రవర్తన కలిగి ఉన్నవారు, సత్క్రియలు చేయడానికి పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, ఆయన రక్తము చేత కడగబడిన వారు. వారు అడ్డదిడ్డంగా తిరిగేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా ప్రవర్తించేవాళ్ళు కాదు, అడ్డదిడ్డంగా బతికేవాళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడి నీతిగా బ్రతకటానికి తమ్మును తాము ప్రతిష్ఠించుకున్నవారు. ఇకంతే బండి నెట్టుకొని పోయాడు. ఇక మళ్ళా కనపడలా మధ్యలో.